పార్టీ కోసం రెండుసార్లు ఎమ్మెల్యేగా నిలబడి టికెట్ త్యాగం చేసి అధిష్టానం మాట మీద నమ్మకంతో వెనక్కి తగ్గిన ఓ సీనియర్ నేత ఇప్పుడు అదే అధిష్టానం తనను పక్కన పెట్టిందన్న భావంలో ఉన్నారట. పదవి ఊడిపోయిందన్న ఆవేదన, ఊరు పేరు లేని కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా? పల్నాడు రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఇంతకీ కదం తొక్కే దిశగా వెళ్తున్న ఆ నేత ఎవరు? అధిష్టానం ఏమంటుంది? ఈసారి అధిష్టానం మాటకు కట్టుబడి కాంప్రమైజ్ అవుతారా, లేకుంటే ఎదురు తిరిగి పోరాడతారా? పల్నాడు జిల్లా రాజకీయాల్లో టీడీపీ అంతర్గత కలకలం మరోసారి చర్చకు వచ్చింది. పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కొమ్మాలపాటి శ్రీధర్ పేరు ఇప్పుడు ప్రతి చర్చలో వినిపిస్తోంది. పెదకూరపాడు నియోజకవర్గం నుంచి 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కొమ్మాలపాటి ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయ్యారు. ఇక గత ఎన్నికల్లో పెదకూరపాడు నియోజకవర్గంలో కొమ్మాలపాటికి బదులు భాష్యం ప్రవీణ్ కి సీటు ఇచ్చింది టీడీపీ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో భాష్యం ప్రవీణ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే టికెట్ దక్కకపోయినా పార్టీ నిర్ణయాన్ని గౌరవించి వెనక్కి తగ్గారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ అప్పట్లో ఆయన్ను సముదాయించిన పార్టీ పెద్దలు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దీంతో అలకపాన్పు వీడి పార్టీ కోసం మళ్లీ పనిచేశారు కొమ్మాలపాటి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినందుకు తనకు ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని ఆశపడ్డారు కొమ్మాలపాటి. ఆనాడు జరిగిన ఎన్నికల బహిరంగ సభలో స్వయంగా చంద్రబాబు నాయుడే కొమ్మాలపాటికి హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసినందుకు ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పిస్తామని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో కొమ్మాలపాటి ఎమ్మెల్సీ పదవిపై మరిన్ని ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ శ్రేణులు సైతం కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని అనుకున్నారు. అయితే ఇక్కడే అస్సలు ట్విస్ట్. సామాజిక సమీకరణాల కారణంగా కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ పదవి అవకాశం దూరమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సామాజిక వర్గానికి చెందిన మరో నేత ఆలపాటి రాజాకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రాగా ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో గతంలో కొమ్మాలపాటికి ఎమ్మెల్సీ అవకాశం చేజారింది. మరోవైపు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కి కొమ్మాలపాటికి మధ్య సఖ్యత కుదరడం లేదట. నియోజకవర్గంలో ఒక వర్గం, జిల్లా స్థాయిలో మరో వర్గం అన్నట్లుగా పార్టీలో విభేదాలు తలెత్తినట్టు సమాచారం. అయితే ఈ వివాదాలకు ఆజ్యం పోసినట్లు అధిష్టానం తీసుకున్న నిర్ణయం కొమ్మాలపాటి కోపానికి మరో కారణమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో సీటు దక్కలేదు, ఎమ్మెల్సీ అవకాశం రాలేదనే బాధలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకి మరో గట్టి దెబ్బ తగిలింది. పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి నుంచి కొమ్మాలపాటిని తొలగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఆ స్థానంలో భాష్యం ప్రవీణ్ కు అనుచరుడిగా పేరున్న మైనారిటీ నేత, సామాన్య కార్యకర్త జానీకి బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం కొమ్మాలపాటిని మరింత ఆగ్రహానికి గురిచేసిందని ఆయన అభిమానులు అంటున్నారు. టికెట్ త్యాగం చేస్తే వచ్చిన పదవి కూడా ఊడిపోవడంతో కొమ్మాలపాటి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి గుర్తింపు లేని సామాన్య కార్యకర్తకు తన పదవిని ఇవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారట. ఎలక్షన్ ముందు ఓడమల్లన్న, అనంతరం బోడిమల్లన్న మాదిరిగా తనను పక్కన పెట్టారని భావిస్తున్నారట కొమ్మాలపాటి శ్రీధర్. టీడీపీ అధిష్టానం తనను కావాలని పక్కన పెట్టిందని భావిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు బహిరంగంగా మాట్లాడని కొమ్మాలపాటి ఇప్పుడు మాత్రం పెదకూరపాడు నియోజకవర్గంలో తన పట్టును పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అనుచరులను కలుస్తూ నియోజకవర్గంలో పర్యటిస్తూ తన శక్తి ప్రదర్శనకు సిద్ధమవుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కొమ్మాలపాటి కరడుగట్టిన టీడీపీ నేత అని ఇప్పటికిప్పుడు పార్టీ మారే అవకాశం లేదని కొంతమంది నాయకులు చెబుతున్నారు. మరోవైపు 2027లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొమ్మాలపాటికి అవకాశం వస్తుందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అధిష్టానం నుంచి భరోసా లభిస్తే ఈ వివాదం ఇక్కడితో ఆగిపోవచ్చన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి మాత్రం అమీతుమీ తేల్చుకోవాలన్న నిర్ణయంతోనే కొమ్మాలపాటి ఉన్నారన్న ప్రచారం పల్నాడు రాజకీయాలను వేడెక్కిస్తోంది. మొత్తంగా జిల్లా అధ్యక్ష పదవి చిచ్చు ఇక్కడితో ఆగుతుందా, లేదా టీడీపీలో మరో పెద్ద రాజకీయ పరిణామానికి దారితీస్తుందా? పల్నాడు రాజకీయాల్లో ఈ మంట ఎంతదాకా వ్యాపిస్తుందో అనేది కాలమే నిర్ణయించాలి.